మినీ ప్రపంచానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో మే 15వ తారీఖు నుండి జూన్ 9వ తారీఖు వరకు బదిలీల ప్రక్రియ ఒక పెద్ద ప్రహసనంలాగా సాగింది. ఇప్పటికి కూడా చాలా శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు చేతికి ఇవ్వకపోవటం, మరికొన్ని శాఖల్లో అసలు కౌన్సిలింగ్ నిర్వహించకపోవటం, ఈ రకంగా బదిలీల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే బదిలీల సందర్భంగా ఈసారి వెలుగు చూసిన కొత్త విషయం ఏమిటంటే, ఇది కొత్త విషయం ఏం కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని ఉద్యోగ సంఘాలు బదిలీల ప్రక్రియ ఆరంభమైన తర్వాత ఏ రకంగా వాటిని క్యాచ్ చేసుకుంటున్నాయనే విషయం ఈసారి మరీ ఎక్కువగా వెలుగులోకి రావటం జరిగింది. నేను నిన్న మొన్న ఒక వాట్సాప్ మెసేజ్ చదివాను. ఈ మధ్యకాలంలో గుర్తింపు రద్దు చేయబడిన ఒక అసోసియేషన్ సంఘం ఉద్యోగుల దగ్గర నుంచి ఒక్కొక్క లేఖకు సుమారు 30,000 రూపాయల చొప్పున వసూలు చేసిందని, 390 మంది ఉద్యోగులకు లేఖలు ఇవ్వటం జరిగిందని చెప్పి వాట్సాప్లో ఒక మెసేజ్ చదవటం జరిగింది. అంటే ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కొన్ని ఉద్యోగ సంఘాలు బాగా యాక్టివ్ అవుతాయి. వారి సంఘంలో వీరికి ఏదో పదవులు ఉన్నట్లుగా ఉద్యోగులకి ప్రభుత్వాన్ని, చట్టాన్ని, వీటన్నిటిని కూడా తప్పుదారి పట్టించి అప్పటికప్పుడు లేఖలు రాసి ఇవ్వటం జరుగుతుంది. ఆ లేఖలు రాసి ఇచ్చినందుకొని వారి దగ్గర నుంచి 30,000, 40,000 పోస్టును బట్టి, ఒకవేళ కనుక ఏదైనా ఖరీదైన పోస్టులో ఉన్నారనుకోండి, ఉదాహరణకు రిజిస్ట్రేషన్ శాఖ, తర్వాత వాణిజ్య పన్నుల శాఖ, ఇట్లా బాగా ఖరీదైన ఉద్యోగాలు కొన్ని, బాగా డబ్బులు వచ్చే ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. ఆ పోస్టులో కనుక సదరు ఉద్యోగి కొనసాగాలంటే వీరి లేఖ అవసరమని భావించినప్పుడు దానికి 30,000 నుంచి 1,00,000, 2,00,000 ఈ రకంగా రేటు కట్టి మరి డబ్బులు వసూలు చేసి లేని పదవులు ఉన్నట్లుగా లేఖలు ఇవ్వటం, ఇదంతా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారుతూ ఉంది. అయితే ఈసారి ఆ ప్రక్రియ బాగా ఎక్కువగా జరిగిందని చెప్పి చాలా చోట్ల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. చాలా చోట్ల కనుక గమనించినట్లయితే అసలు అసోసియేషన్ల యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా ఉన్న సందర్భంలో వాటికి ఎలక్షన్లు జరిగినట్లుగా, వాటిలో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా, పదవులు పొందినట్లుగా ఈ రకంగా లేఖలు ఇచ్చి చాలామంది అర్హత కలిగిన ఉద్యోగులను వారికి రావాల్సిన ఉద్యోగ పోస్టులోకి రాకుండా లేదా వారికి రావాల్సిన స్థానంలోకి రాకుండా ఈ నకిలీ అసోసియేషన్లను ఎందుకు అనాల్సి వస్తుందంటే వారు ఇచ్చే పదవులు నకిలీగా ఉన్నవి కాబట్టి వాటిని నకిలీ అసోసియేషన్లు అనాల్సి వస్తూ ఉంది. ఈ రకంగా ప్రభుత్వాన్ని, చట్టాన్ని, అధికార యంత్రాంగం అంతటిని తప్పుదారి పట్టించే ప్రక్రియ బాగా ఎక్కువగా జరిగింది. అసలు ఇన్ని అసోసియేషన్లు ఎందుకండి? రాష్ట్రంలో ఇన్ని అసోసియేషన్లు అవసరమా? వీళ్ళందరికీ గుర్తింపు ఇవ్వటం అవసరమా లేదనేది ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా వారి రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ఒక అసోసియేషన్గా ఏర్పడి, ఇదిగోండి మేము ఈ అసోసియేషన్ ఏర్పడ్డాం, మాకు గుర్తింపు ఇవ్వమంటే వారి రాజకీయ ప్రయోజనాల కోసం వారికి గుర్తింపులు ఇస్తూ ఉన్నారు. వీరేం వారి దగ్గర నుంచి గుర్తింపులు తెచ్చుకున్న తర్వాత దుకాణాలు తెరిచి లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. చాలామంది అసోసియేషన్ నాయకులు కొంతమంది ఈ బదిలీల ప్రక్రియ వచ్చిందంటే వారికి పండగ, నిత్య కళ్యాణం, పచ్చతోరణం అని. బదిలీల ప్రక్రియ ఆరంభమైందంటే ఇక క్యాష్ కలెక్షన్కి అసలు అంతు పొంతు ఉండదు, హద్దు పొద్దు ఉండదు. ఈ రకంగా చేస్తూ ఉంటే అసలు ఎవరి కోసం ఈ అసోసియేషన్లు, ఎందుకోసం ఈ అసోసియేషన్లు అంటే చివరికి అసోసియేషన్లన్నీ కూడా ఎట్లా తయారైందంటే బదిలీల ప్రక్రియ చూసిన తర్వాత ఉద్యోగులకు మేలు చేసే సంగతి దేవుడెరుకు, కానీ ఉద్యోగులకు వీళ్ళ వలన ఈ బదిలీల ప్రక్రియ, ఇటువంటి వ్యవహారాల్లో, ఇటువంటి అసోసియేషన్ల వల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో నేను గుంటూరు కలెక్టరేట్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా కొంతమంది ఉద్యోగులు, ఒక 5గురు ఉద్యోగులు ఎప్పుడో 2022లో ఇచ్చిన లేఖ ఒకదాన్ని అడ్డం పెట్టుకొని 5గురు ఉద్యోగులు, అంటే గుంటూరు కలెక్టరేట్ అని కాదు, ఈ పరిసర ప్రాంతాల్లో 5గురు ఉద్యోగులు వారు వారు ఎక్కడైతే కొనసాగాలని అనుకుంటా ఉన్నారో అదే పోస్టుల్లో మరి కొనసాగి, ఇదంతా కూడా నకిలీ వ్యవహారం కాదండి. అంటే వాళ్ళు చాలామంది ఉన్నతాధికారులను కూడా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. మరి వారి మీద ఏ విధమైన యాక్షన్లు తీసుకుంటున్నారు? అసలు ఈ నకిలీ లేఖలు ఇచ్చి, నకిలీ పదవులు ఇచ్చి
ఎక్కడా కూడా వాళ్ళ మెంబర్షిప్ సరిగా ఉన్నట్టు ఆధారాలు ఉండవు. ఎక్కడ ఎలక్షన్ జరిగినట్లుగా ఆధారాలు ఉండటం లేదు. ఎప్పుడు ఎలక్షన్ పెడుతున్నారా ఆధారం ఉండదు. ఎవరిని ఏ పదవిలో వారు ఏకగ్రీవంగా కానీ లేదా ఎన్నిక పద్ధతిలో కానీ వారు ఎంపిక చేశారో ఎక్కడా కూడా ఆధారాలు ఉండవు. కానీ ఉద్యోగ ప్రక్రియ బదిలీల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మాత్రం హడావుడిగా ఫలానాయనకి ఆ పదవి ఇచ్చాం, ఫలానాయనకి ఈ పదవి ఇచ్చాం. అనర్హులను, లంచాలకు అలవాటు పడిన వారిని అదే పదవుల్లో కొనసాగించటానికి ఇటువంటి లేఖలు కొన్నిటిని అడ్డం పెట్టి వారికి భద్రత కల్పిస్తూ ఉన్నారు, ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారని అనుకోవాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే కొంతమంది ఉద్యోగులు కొన్ని కార్యాలయాల్లో కనుక గమనించినట్లయితే ఎన్ని సంవత్సరాలు అయిందంటే వాళ్ళు వచ్చి 7 ఏళ్ళు 8 ఏళ్ళు. కారణం ఏంటంటే అసోసియేషన్లు, ఆఫీస్ బేరర్లు ఏదో పదవులు ఉన్నట్టుగా ఇవ్వటం. వాళ్ళేమో ఇక్కడ జిల్లా కార్యాలయాల్లో టెస్ట్ వేసి లేదా జిల్లా హెడ్ క్వార్టర్లో టెస్ట్ వేసి అనుకూలమైన ప్రాంతాల్లో పోస్టుల్లో ఉండి లక్షల కోట్లు సంపాదించే ఒక అవినీతి సంబంధమైన కార్యక్రమం బలంగా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా అవినీతి నిరోధక శాఖ అధికారులు లేదా విచారణ అధికారులు అసలు ఈ మొత్తం అసోసియేషన్లు అసలు ఎన్ని ఉన్నాయి, వీళ్ళు ఎంతమందికి పదవులు ఇచ్చారు, వీళ్ళు అసలు ఎప్పుడు ఎలక్షన్లు పెట్టారు, ఎక్కడ అసలు వీళ్ళ పెడుతున్న ఎలక్షన్ అన్నిటికి కూడా చట్ట ప్రకారంగా దానికి ఏదైనా ఒక చట్ట ప్రకారంగా ఏదైనా ఆధారం ఉందా, అదంతా కూడా చట్టబద్ధంగా జరుగుతుందేనా అనే విషయాన్ని ఖచ్చితంగా తేల్చాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ రకంగా చెలరేగిపోయి అసోసియేషన్ల పేరుతో చెలరేగిపోయి చాలామందికి తీవ్రమైన అన్యాయం చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం జరిగిన మే 15 నుంచి జూన్ 9 వరకు జరిగిన బదిలీ ప్రక్రియలో అసోసియేషన్ల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేయటం, ఎవరికైతే అర్హులు ఉన్నారో వారిని ఆ పోస్టుల్లోకి రాకుండా ఈ అసోసియేషన్ల పేరుతో కొంతమంది అక్రమార్కులు వివిధ రకాలైన ప్రభుత్వ శాఖల అవినీతికి పాల్పడే వారందరూ కూడా అదే స్థానాల్లో కొనసాగటం అనేది జరిగింది. అందుకు నా దగ్గర ఖచ్చితమైన ఆధారాలుండి నేను ఈ వీడియోని చేయటం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కూడా మేలుకోవాలి. అసలు ఒక రాష్ట్రంలో ఉదాహరణకు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ వైద్యారోగ్య శాఖ ఉంది. దాంట్లో అన్ని అసోసియేషన్లు ఎందుకండి? ఏపీ ఎన్జిఓ అసోసియేషను, హంస అసోసియేషను, ఇంకేదేదో అసోసియేషన్లు చెబుతారు. ఇన్ని రకాల అసోసియేషన్లు ఎందుకండి? అసలు ఏదైనా కూడా 1 లేదా 2 అసోసియేషన్లు ఉంటే బాగుంటుంది. వీళ్ళే కదా అన్ని అసోసియేషన్ల మెంబర్లు, వీళ్ళే కదా, ఉద్యోగులే మారరు. ఆ అసోసియేషన్లో ఉన్న ఉద్యోగులే దీంట్లో కూడా మెంబర్లుగా ఉన్నట్లుగా చూపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక పెద్ద మాఫియా వ్యవహారం లాగా తయారైనట్లుగా కనపడుతోంది ప్రస్తుతం జరిగిన బదిలీల వ్యవహారంలో. ఎందుకంటే చాలామంది అనర్హులు కీలకమైన స్థానాల్లో అసోసియేషన్ల పేరుతోనే వారు అక్కడే తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నారు. అసోసియేషన్ల పేరుతో వారు అక్కడే ఉండి భారీ అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. మొత్తం ఈ వ్యవహారం అంతటి మీద కూడా అవినీతి నిరోధక శాఖతో ఖచ్చితంగా విచారణ కనుక జరిగిస్తే చాలా వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడతా ఉన్నాయి. మొత్తానికి అసోసియేషన్ల పేరుతో దొంగలేఖలు ఎవరైతే సృష్టించి ఇచ్చారో, ఈ పదవులను ఎవరైతే అమ్ముకున్నారో వారి మీద కూడా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అసోసియేషన్లు అన్నిటి మీద కూడా త్వరలోనే కొంతమంది వ్యక్తులు కోర్టులో కూడా కేసులు వేయటానికి సిద్ధపడినట్లుగా నాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని ఆధారాలు సేకరించారు, వారి మీద కోర్టులో కూడా కేసులు వేయబోతా ఉన్నారు.